నాటి పాత కాలంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న రాజులే గాని, క్రొత్త నిబంధనలో గ్రంథంలో ఉన్నటువంటి అపొస్తలులే గాని, వాళ్ళందరూ కూడా ఎవరి మీద ఆధారపడ్డారంటే, ప్రభు మీదే ఆధారపడ్డారు. ప్రభువు లేకపోతే ఇక్కడ భూమి మీద మనం ఎవరము బ్రతకలేం. చాలా విచిత్రమైనటువంటి జీవితం మనది. విచిత్రమైన జీవితం. కొద్ది కాలం ఉండే జీవితం. ఈ జీవితాన్ని ఎదుర్కోవడానికి ప్రభు సహాయం చాలా అవసరం. ప్రభువు లేకపోతే మనం భూమి మీద బ్రతకలేం. మనందరికీ తెలిసిన ఒక రాజు ఎవరైనంటే హిజ్కియా. చెప్పండి ఎవరైనా? హిజ్కియా. ఈ హిజ్కియా తన జీవితంలో చాలా చక్కని అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఎట్లా అంటే యోధా రాజుగా హిజ్కియాను దేవుడు ఏర్పాటు చేశాడు. అతను 25 సంవత్సరాలకి యోధా జనాంగానికి రాజుగా ఎంచబడ్డాడు, ఎన్నుకోబడ్డాడు. అలా రాజుగా ఉన్నటువంటి అతను రాజైన తర్వాత తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. ఇచ్చి దేవునికి విరుద్ధమైనవి, వ్యతిరేకమైనవి ఏమేమి ఉన్నవో వాటినన్నిటిని కూడా మొత్తం శుద్ధీకరించాడు. వింటున్నారా? ప్రభువుని అంగీకరించిన తర్వాత ఫస్ట్ మనం ప్రభులోకి రాకముందు మనం శుద్ధి చేయబడతాం కదా. శుద్ధి చేయబడి ఏం చేస్తాము? ప్రభువా, నేను పాపిని అని మన పాపాన్ని ఒప్పుకొని, నా పాపాన్ని ఒప్పుకొని ప్రభువుకు మన జీవితాన్ని ఇచ్చి, తద్వారా మనం శుద్ధీకరణ కొరకు బాప్తిసం పొంది, అప్పటి నుండి నేను ప్రభు బిడ్డను అని నిర్ణయించుకుని ప్రభు కొరకు బ్రతకడానికి సిద్ధపడి బతుకుతాం. అంతే కదా మన జీవితం. మరి అప్పటితోనే అయిపోయిందా? ఇప్పుడు బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత ఇప్పుడు నీకంటూ ఒక క్రొత్త జీవితం వచ్చింది కదా. పాతవి గతించని ఇవిగో సమస్తమును క్రొత్తవైనట్టు క్రొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ జీవితాన్ని కొనసాగించాలి. ఏ జీవితాన్ని? పాత జీవితాన్నా, కొత్త జీవితాన్నా? ఇంతకు ముందు నువ్వు లోకస్తుడివి. మరి ఇప్పుడు ప్రభు బిడ్డవి గనక క్రొత్త జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. కొనసాగించేటువంటి ఆ ప్రయాణము ఎప్పటిదాకా అంటే, నీ జీవితాన్ని దేవుడు ఎంతకాలం అయితే ఇచ్చాడో భూమి మీద అంతకాలము నువ్వు అట్లాగే కొనసాగించాలి. కొనసాగించలేనటువంటి స్థితి ఎప్పుడొస్తుంది అని అంటే, నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు మర్చిపోయినప్పుడు, నేను మర్చిపోయినప్పుడు, ప్రభు బిడ్డననే సంగతి మర్చిపోయావనుకో, లోకమంతా లోపలికి వస్తుంది కదా. కాబట్టి దీన్ని బతుకున్నంత కాలము కొనసాగిస్తూనే ఉండాలి. ఈ మాట మీకు అర్థమైంది కదా. పెళ్లి చేసుకున్నారు, వివాహం అయింది కదా. వివాహమైంది, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు భార్య మనకి వివాహం అయింది కదా, కాబట్టి మా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి నువ్వు వెళ్ళిపో, ఇంకా నీకు నాకు సంబంధం లేదంటే దాన్ని ఏమంటారు? వివాహం అయినట్ట? వివాహం చేసుకున్నావంటే ఇప్పుడు ఎప్పుడు దీన్ని కొనసాగించాలి చెప్పండి? అంటే బాప్తిస్మం ద్వారా ప్రభు మనల్ని ఏం చేశాడు? మనల్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బంధం ఎప్పటిదాకా కొనసాగించాలి? ఆయన వరుడు, మనము వధువు. జీవితాంతము చేయాలన్నమాట. నీకు నాకు ఇక సంబంధం లేదంటే అది ఇక వివాహము కాదని. కనుక ఈ స్థితిని కొంచెం మనం తెలుసుకోగలిగితే, హిజ్కియాని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత అక్కడున్న కొన్ని సంగతుల్లో దేవునికి విరుద్ధమైనవి చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఫస్ట్ వాటిని సరిదిద్దాడు. నేను వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి తొందరగా. ఇశ్రాయేలు రాజును యాలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధా రాజు అహాబు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించాను. అతడు 25 సంవత్సరాలకు యెరూషలేములో 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు అని కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఏం చేశాడంటే నీతిని అనుసరించడం ప్రారంభించాడు. ఏం చేశాడంట? నీతిని అనుసరించడం ప్రారంభించాడు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, నీతిని అనుసరిస్తే, నీతి అనగా దేవుని యొక్క నీతి, మన స్వనీతి కాదు. శాస్త్రులు పరిసయ్యులు ఏమంటాడు? వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఏంటి? వాళ్ళ నీతి ఏంటంటే అట్టెట్టినోళ్ళకి అట్టున రెట్టాలి. వాళ్ళ నీతి కొంచెం మీకు అర్థం అవడానికి ఆ చిన్న పదాలు ఉపయోగిస్తున్నాను అంతే కదా. వాళ్ళు ఏదో మనకు సాయం చేశారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సాయం చేయాలి. అది లోకనీతి అంతా. ఆ నీతి కన్నా మీ నీతి అధికం కావాలన్నాడు. ఇప్పుడు నీతిని అనుసరించే వాళ్ళు అవినీతిని అనుసరించగలరా? నీతిని అనుసరించే వాళ్ళు అవినీతిని అనుసరించగలరా? అవినీతిలో ఉన్న వాళ్ళు నీతిని అనుసరించగలరా? చెయ్యలేరు. కాబట్టి నీతిని అనుసరించడం వస్తే అవినీతిలోకి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళాం. అసలు వేరే ఆలోచనలు మనకు రావు. అదనమాట. నీతిని అనుసరిస్తే అవినీతిలో ఉండడానికి అవకాశం లేదు. అంతేకాదు, నీతిని అనుసరించేటువంటి అతను ఏం చేశాడంటే ఉన్నత స్థలములను కొట్టివేసి, ఇప్పుడు చూడండి 4వ వచనం, నేను చదివినప్పుడు చూడండి చక్కగా, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టానును పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చింది. నాయన చూడండి, ఇప్పుడు 4వ వచనంలో ఏం చెప్పబడింది? ఉన్నత స్థలాలు కొట్టేశాడంట. ఓకేనా?
చిన్న చిన్నవి వెంటనే పోతాయేమో గానీ పెద్దవి తీయడం చాలా కష్టం. చిన్నవి చాలా తేలిగ్గా ఎళ్ళిపోతాయి. కానీ పెద్దవి తీయడం చాలా కష్టం. కానీ అక్కడున్న పెద్ద వాటిని కూడా పగలగొట్టేసాడు. పగలగొట్టేయడమే కాకుండా మోషే నిలబెట్టాడు. అక్కడ ఇతర సర్పాన్ని ఎందుకు నుంచోబెట్టాడు ఆయన? మోషే గారు వాళ్ళు చేసిన పనికి దేవుడు సర్పాలను అప్పుడు మోషేని దేవుడన్నాడు, ఒక ఇతర సర్పం నుంచోబెట్టి అక్కడ నుంచోబెట్టి ఎవరైతే దాని ఎంగ చూస్తారో వాళ్ళు బతుకుతారన్నాడు. అక్కడ ఆ సందర్భంలో ఆ ఇత్తడి సర్పము యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా కనబడుతుంది. బాగా వినండి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా కనబడుతుంది. అంటే ఎవరైతే పాపంలో ఉన్నారో, పాపంతో ఉన్న వాళ్ళు ప్రభు వైపు చూస్తే వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతారు అని దాని అర్థం. మరి ఇక్కడ ఏం చేశాడు హిజ్కియా? దానికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే తర్వాత కాలంలో నెహుష్టన్ అనే పేరు పెట్టి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? వాటన్నిటిని బదలగొట్టేశాడు. దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలనంటే, ముందుగా నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత శుద్ధీకరించబడి నేను పాపినని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చావు. అయిన తర్వాత నీ లోపలికి ఇంకేమీ రావా? నువ్వు మనిషివి కదా, ఈ భూమి మీద బ్రతకడం లేదా? ఆ తర్వాత నీ లోపలికి ఎన్ని వస్తాయి? శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, బయట సంబంధమైనవి, అసలు ఎన్ని రాకూడదో అన్ని లోపలికి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, వాటిని అన్నిటిని కూడా శుద్ధీకరించాలి. నీతిని అనుసరించాడు సరే, కానీ శుద్ధీకరణ మొదలెట్టాడా లేదా? కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే శుద్ధీకరించాలి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇంకా ఎట్లా అంటే, మనం రోజు ఆహారం తింటున్నామా లేదా? ఎంత తింటున్నాం? పట్టుకుపోద్దా? ఈ దేవుడు ఎంత సిస్టమేటిక్ గా పెట్టాడంటే, అసలు ఆయన ఆలోచన విధానం హ్యాట్సాప్ అండి బాబు. అసలు మనం వర్ణించలేమండి బాబు ఆయన సిస్టమ్ అంతా. భూమి మీద ఉన్న ఏ ఒక్కడో కూడా ఆయన సిస్టాన్ని కనిపెట్టలేడు. మనం తిన్న ఆహారం అంతా కూడా లోపల మనుషులే, వేస్ట్ అంతా బయటికి పోవాలి, మిగతాదంతా కూడా బ్లడ్ లాగా తయారైపోతుంది. అది బ్లడ్ లా తయారైపోతుంది మనం తిన్న ఆహారం. ఎలా తయారవుతుంది? ఎంత గొప్ప దేవుడండి. అది తయారైపోయి అదంతా ఏమవుతుందంటే మనకి బలాన్ని ఇస్తుంది. వేస్టేజ్ అంతా బయటికి పోవాలి. ఇప్పుడు ఒకవేళ వేస్టేజ్ బయటికి పోవట్లేదంటే అదేనండి, బాత్రూమ్కి వెళ్ళట్లేదు అనుకో నువ్వు రోజును, ఏమవుతావు? ఒకవేళ వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతాం? ఒక మనిషికి పెద్ద జబ్బు ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళకపోవడమే. మోషన్కి వెళ్ళకపోతే మాత్రం దానంత పెద్ద జబ్బు ఇంకే జబ్బు లేదు. నీకు ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులన్నీ దాని ద్వారానే వస్తాయి. అంటే ఏంటనమాట? వేస్టేజ్ అంతా ఏమైపోవాలి? బయటికి పోవాలి. ఎప్పుడెప్పుడు పోవాలి? కొంతమందికి అతివృష్టి, అనావృష్టి అయిపోతానే ఉంటాయి. వాళ్ళకి ఇంక కంట్రోల్ ఉండదు వాళ్ళకి. అది కూడా పెద్ద జబ్బే. అది కూడా జబ్బే. కనుక తిన్నావు, కానీ ఈ వేస్టేజ్ అంతా పోకపోతే మనం ఎలాగ నశించిపోతామో. మన లోపల హృదయాన్ని పెట్టాడు కదా దేవుడు. ఈ హృదయంలోనికి కూడా వేస్టేజ్ ఎప్పుడెప్పుడు వస్తుంది? ఈ హృదయంలోకి వేస్టేజ్ ఎప్పుడు వస్తుంది? వస్తూనే ఉంటది. మనం అన్నం ఎలా తింటున్నాం, అలాగే శరీరంలోకి వేస్టేజ్ కూడా వస్తూనే ఉంటది. మరి వచ్చిన దాన్ని దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ బైబిల్లో రాసిన మాటలే చెప్తున్నాను నేను. బాత్రూమ్ ద్వారా దేవుడు ఏం చేశాడు? దాన్ని బయటికి పంపించేస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ లోపల ఉన్న వేస్టేజ్ను కూడా ఈయన ఏం చేశాడు చూడండి, పగలగొట్టాడు, పడగొట్టాడు, చిన్న భిన్నములుగా చేశాడు, వాటినన్నిటిని కూడా క్లియర్ చేశాడు. మరి మన లోపల ఉన్న దాన్ని ఎలా బద్దలు ఎలా పడగొట్టాలా? దీన్ని కంపేర్ చేసి చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. మరి ఎలా పడగొట్టాలా? ఎదురుగుండా కనబడిన దాన్ని బదలు కొట్టేస్తావు. మీ ఇంట్లో దీన్ని సుత్తెట్టు కొట్టాం, ఏది గోడ మీద ఉన్నదాన్ని. మరి లోపల ఉన్నదానికి సుత్తేది వాక్యం, దేవుని మాట. ఈ మాట ఎప్పుడు కొట్టాలి? మనం ఎప్పుడు కొట్టాలి ఈ మాట? రోజు కొడతానే ఉండాలి. అదనమాట శుద్ధి చేయడం అంటే. శుద్ధి చేసుకోవడం అంటే అప్పటికప్పుడు చేసేది కాదు. ఏ పూట కాపూట, ఏ నిమిషానికి ఆ నిమిషం శుద్ధి చేస్తూనే ఉండాలి. అసలు మీకు ఏ ఆలోచనలు రావా? మీరు మనుషులు కాదా? మీరు అన్నం తినట్లేదా? చెప్పండి. కనుక ప్రతి మనిషికి ఏమవుతాయంటే ఖచ్చితంగా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవేవో అయిపోతూ ఉంటాం. కొంతమందికి నిరాశ నిస్పృహలతో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటారు, నిరాశ పడతా ఉంటారు. ఇక చచ్చిపోతే బాగుంది అనుకుంటారు. గాల్లోకి అలా చూస్తూ ఉంటారు. ఆ చూస్తూ రకరకాల ఆలోచనలు ఉంటుంది. ఈడిలా ఉన్నాడు, ఆడు అలాగున్నాడు, ఈడిలాగా ఉన్నాడు, నా బతికి ఎలాగుంది, నేను ఎవరి కోసం బతకాలి, చచ్చిపోతాను. చూసారండి, ఇవన్నీ దురాత్మ లక్షణాలు. అప్పుడు మనం వాక్యంతో సంభాషణ చేస్తే జగట్టగల దొంగ ఊబిలో నుండి నిన్ను నెత్తివాడేవాడు నేను కదా అన్నాడు. ఆయన దండము, ఆయన దుడ్డు కర్ర నిన్ను కాపాడుతుంది అన్నాడు. అబ్బా, ఈ మాటలు గుర్తొస్తే ఆకాశంలో చూసేప్పుడు వెంటనే ఎవరి వైపు చూస్తాం? ప్రభు వైపు చూస్తాం. అదన్నమాట శుద్ధి చేసుకోవడం అంటే. నాకెవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు, నన్ను ఎవరు చూసేవాళ్ళు ఎవరు, ఇక నా బతికి అయిపోయింది అని మనం అలాగే చూస్తూ ఉంటాం. దావీదు గారు ఏమన్నాడు? ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వల్లే ఉంటారు, అలా కదలరా అన్నాడు. అంతే, కదలరా అనగానే మనం ఎవరు మనల్ని కదిలించేవాడేవాడు? ఆయన తలుపేస్తే తీసేవాడేవాడు, ఆయన తీస్తే వేసేవాడేవాడు. ఇంత భరోసా దేవుడు మనకిస్తున్నాడంటే ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎవరి వైపు చూస్తే కూర్చోవాలి మనం? ఇప్పుడు ఆయన వైపు చూస్తే మనల్ని శుద్ధీకరిస్తాడు.
శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు, ధైర్యమునిస్తాడు, ఓదార్పునిస్తాడు, శక్తినిస్తాడు, తట్టుకునే బలాన్ని ఇస్తాడు. మనుషుల వైపు చూస్తే మనల్ని కృంగదీస్తారు, పాడు చేస్తారు రకరకాల మనుషులు. అందుకని ఆయన ఏం చేశాడంట, ఫస్ట్ ఇదంతా శుద్ధీకరించాడంటండి. అక్కడ మరొక మంచి మాట ఉంటుంది 5వ వచనంలో చూడండి. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఆయన ఏం చేశాడంటే యెహోవాను హత్తుకున్నాడంటండి. ప్రైజ్ లార్డ్. ఎవరిని హత్తుకున్నాడు? యెహోవాను హత్తుకున్నాడు. అందు వాటదండి. ఆయనను హత్తుకోవడం అంటే ఎలా ఉంటుందండి అసలు? ఆయనను హత్తుకోవడం అంటే ఎట్లా హత్తుకుంటాం చెప్పండి? హత్తుకోవడం అంటే ఆయనతోనే కలిసిపోవడం, అంత అంత శక్తి అన్నమాట. ఇంకా ఆయనను హత్తుకుంటే వేరే ఆలోచన వస్తుందండి? ఉండదు. కనుక ఇది ఎప్పుడు అర్థమవుతుందో మనకి, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక అన్నాడు. హత్తుకున్నవాడు ఎప్పుడు కూడా వెనుక తీయడు. చేస్తాడా? అంటే చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో జీవితం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, వీళ్ళు అలా తేడా లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి దుర్దినాలు అలా నడుస్తున్నాయి. అందుకే మనము ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను హత్తుకుని బతకాలి. చెప్పండి, ఎలా బతకాలి ఆయన్ని? ఆయన హత్తుకుని బ్రతకాలి. ఆయన హత్తుకోలేకపోతే మన చూపులు మారిపోతాయి, మన పనులు మారిపోతాయి. అదే ఆయనతో పాటు ఉంటే వెనుక తీయకుండా బతుకుతాం. వెనుక తీయం మనం. కనుక ఎప్పుడు శుద్ధి చేసుకుంటానే ఉండాలి, ఎప్పుడు ఆయన వైపు చూస్తానే ఉండాలి. ప్రతి సందర్భంలోనూ కూడా దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఇంకెవరున్నారు మనకి దారి? చెప్పండి. ఎవరితో చెప్పుకుంటాం? మన మంచి చెడ్డలు ఎవరితో చెప్పుకుంటాం? మన కష్టసుఖాలు ఎవరితో చెప్పుకుంటాం? ఎవరిని చూసి మనం వీళ్ళు నాకు సహాయం చేస్తారని చెప్పుకోగలుగుతాం? అక్కడ మరొక మాట ఉంటుంది 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏం చేశాడంట? యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము నందెను. తోడుగా ఉండెను అన్నాడు. మరి మీరు కూడా ఆలోచించండి, దేవుడు తోడుగా లేకపోతే అన్ని కష్టాలు ఉంటాయి కదా, బాధలు ఉంటాయి కదా. మరి ఆయన తోడుగా ఉంటే ఉండవా? తోడుగా లేకపోతే కష్టాలు వస్తాయి కదా, తోడుగా ఉంటే ఉండవా? అమ్మా, దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మళ్ళా కిరీటం పోయింది, అంతఃపురం పోయింది, రాజరికం పోయింది, మరలా చెట్లు అంట పొట్లో నడుచుకుంటూ పోయాడు కదా. మరి ఆయన తోడు ఉన్నాడు కదా. ఆయన ఎవరిని ఎత్తుకున్నాడు? చెప్పండి, ఎవరిని ఎత్తుకున్నాడు? ప్రభువుని ఎత్తుకుని బతకలేదా? నాకు ఎంత కష్టం పెట్టావేంటి దేవుడా అన్నాడా? అనలేదు కదా. ఆయనతో పాటు కలిసి బతికాడు. అంతేకాదు, యోసేపుకు దేవుడు తోడుగా లేడా? మరి ఎన్ని శ్రమలు పడ్డాడు. చెరసాల్లో పెట్టారు, నానా ఇబ్బందులు పడ్డాడు, బాధలు అనుభవించాడు, చాలా కాలం ఇబ్బందులు పడ్డాడు. దేవుడు వదిలేశాడా? కానీ ఓ సమయం వచ్చాడు, ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుని కూడా ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే ఆయన తోడుగా ఉంటాడు. ఆయన్ని హత్తుకుని బ్రతకడం మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆయనే కావాలని కొన్నిటిల్లో మనల్ని ఉంచుతాడు, కావాలని ఉంచుతాడు. ఇవన్నీ మనం చేస్తాం. కానీ చిన్ననాటి నుండి కష్టపడడం నేర్పాలి వాళ్ళకి. చిన్ననాటి నుండి శ్రమ అంటే వాళ్ళకి నేర్పించాలి, బాధ అంటే ఎలా ఉంటుందో నేర్పించాలి. వాళ్ళంతటా వాళ్ళు శ్రమించడం నేర్పాలి, వాళ్ళంతటా వాళ్ళు కష్టపడడం నేర్పాలి. శ్రమలలో దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. మనకి టెస్టింగ్ ఇస్తాడు అన్నమాట, పరీక్ష పెడతాడు మనకి, మనం ఎలా నడుస్తామా అని. వాళ్ళు నీళ్ళలో తోసేసినట్టుగా మనల్ని కూడా అప్పుడప్పుడు తోసేస్తూ ఉంటాడు ఆయన. మనం భరిస్తామా, పైకి లెగుతామా, ఎదురు తిరుగుతామా? కొంతమంది ఏం చేస్తారు, నువ్వు నన్ను తోసేసినప్పుడు నువ్వు నాకు ఎందుకని ఎదురు తిరిగి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. నువ్వు తోసేసినా కానీ నువ్వు నా తండ్రి కాబట్టి నువ్వు నాకు తోడుంటావని ఆయన చేయి పట్టుకుని నడిచిన వాళ్ళు ఉంటారు. ఆయన మీద నిందలు మోపిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అప్పుడప్పుడు మనల్ని తోసేస్తాడు ఆయన. తోసినప్పుడు కూడా మనం ఎలా నిలబడాలి? ఆయన్ని హత్తుకోవాలి. అప్పుడు ఆయన తోడుగా ఉంటాడు, విడిచిపెట్టాడు ఆయన. హిజ్కియా దేవుణ్ణి అంతేకాదు ఆయనను వెంబడించడంలో వెనుక తీయకుండా బ్రతికాడంట. మన జీవితాలు అలా చేయాలి. శుద్ధి చేసుకుంటా ఉండాలి, ప్రభువుని హత్తుకుంటా ఉండాలి, ప్రభుతో పాటు నడవడం రావాలి, ప్రభుతో పాటు శ్రమ అనుభవించడం కూడా. ఎందుకు ఈ మాట చెప్పానంటే మొన్న మధ్య చిన్న ముడుసు ఇక్కడ అడ్డపడింది. ఒక అమ్మాయికి ఇక్కడ అడ్డపడింది ముడుసు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల చచ్చిపోయింది. చికెన్ మంచిదేగా, మరి చంపేసిందే అంటే నీకు తినటం సరిగా రాలేదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే ప్రభుతో సరిగా నడవడం వస్తే తట్టుకునే శక్తి కూడా వస్తుంది. ప్రభుతో సరిగా నడవడం రావాలి. అప్పుడు ఆయన త్రోసివేసిన ఏం చేసినా ఆయన హత్తుకోవడం వస్తుంది. మళ్ళీ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, పిల్లలు కూడా అంతే కదా. వాళ్ళని మనం దెబ్బేసాం అనుకోండి, మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. వాళ్ళు ఏడుతారు, మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకుంటారు. అంటే ఏంటదనమాట, తల్లి తోసివేస్తుంది కానీ బిడ్డకి మళ్ళీ దెబ్బ తగిలితే ఏం చేస్తుంది? మళ్ళీ హత్తుకుంటుందా? ప్రభు కూడా అంతే. గనక మనకు నేర్పడానికి ఆయన అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మనం నేర్చుకోవాలి, ఎదగాలి. ఎదురు దెబ్బలు తినడం కూడా రావాలి. మరి రానున్న దినాలలో ఇంకా అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అన్నింటిని ఎదుర్కోవాలంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి, తప్పదు. పక్షిరాజు గురించి చెప్పాను చాలాసార్లు. ఆకాశంలోనికి తీసుకుని వెళ్తుంది, గుడ్లు పెడుతుంది, పిల్లలను పెడుతుంది,
ఆ పిల్లని అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తుంది పిల్లని. అక్కడి నుంచి కొండ మీద తోసేస్తా ఉంటది. మరి తల్లి కదంటే తల్లే. ఆ పక్షి వెనకాలే ఈ పెద్ద తల్లి పక్షి వెళ్తా ఉంటది. అది ఎక్కడ పడిపోతుందో అనుకుని చూసుకుని అక్కడికెళ్ళి మళ్ళీ సపోర్ట్ ఇస్తా ఉంటది. మళ్ళీ తోసేస్తా ఉంటది. ఎందుకు ఈ ప్రయాస ఎంతంటే, నేను ఇప్పటిదాకా పట్టుకొచ్చి నీకు పెట్టాను. నువ్వు తిన్నావు. ఇప్పుడు నువ్వు నీ అంతట నువ్వే నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనకు ప్రభు సహాయం చేశాడు. ప్రభు మనతో పాటు ఉన్నాడు. కానీ మనంతట మనం ఎదగడం నేర్చుకోకపోతే మనం పడిపోయే ప్రమాదాలే ఎక్కువ ఉంటాయి. కనుక హిజ్కియా శుద్ధి చేసుకున్నాడు, శుద్ధి చేశాడు, నీతితో ప్రవర్తించాడు, ప్రభువుని హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆయనను వెంబడించడం వెనక తీయకుండా బతికాడు. ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. మిగతా సంగతి అంతా చెప్పడానికి మనకు సమయం సరిపోదు కానీ తనకున్న పరిస్థితుల్లో హిజ్కియా ఆ రోజున దేవుణ్ణి వెంబడించడం చేయడం వల్ల అష్షూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అప్పటి వరకు అష్షూరు రాజుతో కలిసి ఉండేవారు, కప్పం కట్టేవారు వీళ్ళు. కానీ ఆ తర్వాత అష్షూరు రాజు మీద తిరగబడ్డాడు హిజ్కియా. తిరగబడి అతను ఎదిరించడం వల్ల అతను యుద్ధానికి వస్తే అక్కడున్నవేవో కొన్ని వస్తువులన్నీ బంగారం, వెండి అన్ని తీసుకెళ్లి మళ్ళీ వాడి చేతికి ఇచ్చాడు. అవన్నీ తీసుకుని కొన్నాళ్ళాగి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు అష్షూరు రాజు. మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను. ఆ తర్వాత ఇతను హిజ్కియా దగ్గర అష్షూరు రాజు దగ్గర పనిచేసేటువంటి ఒకడు రబ్సాకే అనేవాడు. వాడు అనేక రకాలుగా దూషణ వాక్యాలు పలికి ఏమన్నాడో తెలుసా? ముగించేస్తాను. ఏమన్నాడో తెలుసా? మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకున్నారేమో, గొప్పోడేం కాదు. మేము చాలా మందిని చంపేశాం. ఎంత గొప్ప దేవుళ్ళైనా సరే మా ముందు బలాదూరు, ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి ఎదిరించి మాట్లాడి హిజ్కియాకు కబురు పంపించాడు. నువ్వు మాతో పాటు సంధి చేసుకుని ఉన్నవన్నీ మాకు ఇచ్చేస్తే మా దారి మేము వెళ్ళిపోతాం, లేకపోతే నిన్ను చంపేస్తాం అన్నట్టు. అయితే వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు హిజ్కియా అన్నాడు, మీరు ఎవరు సమాధానం చెప్పొద్దు, అతను ఏం చెప్పినా వినండి అంతే, సమాధానం చెప్పకండి అని చెప్పాడు. ఆ తర్వాత వాడు రకరకాల మాటలు పలికాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే 19వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 1వ వచనం చూడండి. రాజుల 1వ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనె బట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి, చూసారా ఏం చేశాడట? తన బట్టలు చింపుకుని గోనె బట్ట కట్టుకున్నాడంటే దుఃఖాక్రాంతుడయ్యాడని, వేదనలో ఉన్నాడని, బాధతో ఉన్నాడని దాని అర్థం. ఓకేనా? అప్పుడు తనతో పాటు ఉన్న వారిని కూడా పిలిచి ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి పంపించాడు. ఏం చేయాలో పాలుపోవట్లేదు, ఏం చేయాలని చెప్పి వాళ్ళు పంపించాడు. పంపిస్తే అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చూడండి అక్కడ 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపిన రబ్సాకే పలికిన మాటలన్నయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. హిజ్కియా ప్రవక్త అయిన యెషయాకు గౌరవించాడు. మా కొరకు ప్రార్థన చేయి, ఇదిగో రబ్సాకే వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నాడు, మాకేం చేయాలో పాలుపోవట్లేదని ప్రార్థన చేయమని చెప్తే హిజ్కియా యొద్దకు వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెషయాతో కొన్ని మాటలు చెప్పించాడు. ఆ మాట 6వ వచనంలో ఉంది. మీ యజమానికి మాట తెలియజేయండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. చూసారా ఏం చెప్పాడు అక్కడ? హిజ్కియా ప్రార్థన చేశాడు, అష్షూరు రాజు జనాలను పంపించాడు, రబ్సాకే ఎదిరించి చాలా మాటలు మాట్లాడాడు. అవన్నీ పక్కన పెట్టి హిజ్కియా వారితో మీరు ఏమీ మాట్లాడకండి అని చెప్పి అవన్నీ తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి పనివారితో ప్రవక్త దగ్గరికి పంపించి, ఇదిగో రబ్సాకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, అష్షూరు రాజు దగ్గర నుంచి వచ్చినాడు, మేమేం చేయాలి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడు. మరి ఇప్పుడు హిజ్కియా నీతి గలవాడే కదా, ప్రభువుని ఎత్తుకున్నాడు కదా, విడవకుండా నడిచాడు కదా, మరి ప్రభు తోడుగా ఉన్నాడు కదా. కానీ శత్రువులు వచ్చారు రాలేదా? అర్థమైంది ఇప్పుడు. శత్రువులు వచ్చారు, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వస్తావా? సరే సరే, నీ రాజ్యాన్ని మాకు ఇస్తావా? సరే సరే, లేకపోతే కనుక ఇదంతా మేము తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. జీవన వార్నింగ్ ఇచ్చే సమయానికి ఏం చేయాలో పాల్పోయినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? అది మనకు రావాలి. మనకు అది ఒకటే రావటం లేదు. మనకు దగ్గరున్న మైనస్ అదొకటే. మనం ఎవరిని పట్టుకుందామా అని చూస్తాం, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ పనులు అవుతాయి అని చూస్తాం, ఎవరితో మాట్లాడితే అవుతుందని చూస్తాం. అసలు ఫస్ట్ దేవుణ్ణి పట్టుకోవడం రాట్లా మనకి. ఎవరు సహాయం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు హెల్ప్ చేస్తారు, ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు, ఈ ఆలోచనలన్నీ చేస్తాం. కానీ దేవుణ్ణి పట్టుకుంటే కథంతా ఆయన నడిపిస్తాడు. మొత్తం ఆయన నడిపిస్తాడు. ఎవరిని పంపాలో, ఎవరిని నీకు హెల్ప్ చేయాలో, ఎవరు నీకు తోడుండాలో, నీ కష్టంలో నిన్ను ఎలా చూడాలో అనే విషయాలు ఆయన పంపుతాడు. మన కష్టం మనకన్నా బాగా ఎవరు తెలుసు? ఆయనకి తెలుసు. దేవునితో మాట్లాడితే ఆయన ఎవరితో మాట్లాడాలో ఆయనతో మాట్లాడతాడు. ప్రైజ్లో ఆయనకి తెలుసు మన మంచి చెడులు, మన బాగోగులని ఆయనకి తెలుసు. ఏ సమయానికి ఏది అవసరమో కూడా తెలుసు. మనకు తొందరపాటు ఎక్కువ, అందుకే మనం మనుషులను పట్టుకుంటాం, దేవుణ్ణి పట్టుకోం. దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి, మనందరం నేర్చుకోవాలి. ఆయన పట్టుకుంటే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు, విడిచిపెట్టాడు ఆయన. ఏ సమయానికి ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. యెషయా
భయపడొద్దు, వాడు ఎలా వచ్చాడో అలాగే పోతాడు, వాడు ఒక వదంతి వింటాడు, అది చూసి వాడే పోతాడు, నువ్వు భయపడొద్దు అన్నాడు. భయపడొద్దని చెప్పాడు. ఈ లోపల మళ్ళీ అశ్వరాజు మళ్ళీ కోర పంపించాడు. రబ్సాకే మళ్ళీ వచ్చేసాడు. ఓయ్ నువ్వు దేవుడు మా దేవుడు అంటావేమో, వినండి ఇటు, మా దేవుడు అంటావు నీ దేవుడు అంటావేమో, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, మీ దేవుడు ఏదైనా చేస్తాడు అనుకుంటున్నావేమో, అసలు ఏం చేయగలడు అని చెప్పి వాడు చెప్పిన లిస్టు, దేవతల లిస్ట్ ఉంటుంది అక్కడ, దేవతల లిస్ట్ ఉంటుందండి. 11 వచ్చిన చూడండి. అశ్షూరు రాజుల సకల దేశములకు బొత్తుగా నశింపజేసిన సంగతి నీకు వినబడిందా? వారి పితరులు నిర్మూలించే గోజాను వారు, హారాను వారు, రెజుపులు, తెలస్సాలో ఉన్నవారు, ఏదేనీయులు తమ దేవతల సహాయం వలన తప్పించుకున్నారా? హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాద్ రాజు ఏమయ్యాడు? సెరఫ్రీబు, హేనా, ఇవ్వాను పట్నం రాజులు ఏమయ్యారు? ఇలా నా మాటేనండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ దేవుళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ దేవతలందరూ ఏమయ్యారు? చెప్పండి. వాళ్ళందరిలాగానే మీ దేవుని మిమ్మల్ని కూడా కలిపేస్తాం అంటున్నాడు రబ్సాక్ అనేవాడు. చూడండి, ఇటు మానసికమైన దాడి, అటు ఆత్మ సంబంధమైన దాడి, ఇటు భౌతిక దాడి. ఎన్ని దాడులు చూడండి. మానసికంగా అంటే మనసు మీద కొడతారు, భౌతికంగా అంటే శరీరం మీద కొడతారు, దైవికంగా అంటే దేవుని మీద కొడతారు. ప్రభు నమ్ముకున్నావు, నీకేం కలిసి వచ్చింది? ఇది ఏ దాడి? ఇది ఏ దాడి చెప్పు? ఆత్మ సంబంధమైన దాడి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీకేం కలిసి వచ్చింది? ఆత్మ సంబంధమైంది. ఇది నువ్వు దగ్గరికి వచ్చావు అనుకో, నేను నీకు ఇంత హెల్ప్ చేస్తాను, నీకు ఇలా చేస్తాను. ఇది ఏ దాడి? భౌతికమైన దాడి. నీకు ఇది చేస్తాను అంటాడు, నీకు ఇంత ఖర్చు పెడతాను, నీకు బట్టలు ఇస్తాను, నీకు కారు ఇస్తాను, నీకు బిల్డింగ్ ఇస్తాను. శరీరం మీద దాడి. ఇప్పుడు ఇవన్నీ చూసినా మనకి ఏమనిపిస్తుంది? ఆశ కలిగిద్ది ఖచ్చితంగా. అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. అదే అంటున్నాడు ఇప్పుడు, ఇంతమంది ఉన్నారు, నీకు ఎవరు హెల్ప్ చేశారు? వాళ్ళందరినీ మట్టిలో కలిపేసినట్టు నిన్ను కూడా ఏం చేస్తాను? మట్టిలో కలిపేస్తాను అన్నారు. ఎంత దాశ చూపిస్తున్నారు చూడండి. భ్రమ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే చాలా విచిత్రంగా ఉంటుంది. భ్రమ అనేది ఏంటంటే పైకి అలా కనిపిస్తూ ఉంటుంది, లోపల ఏమీ ఉండదు. దాన్ని ఏమన్నాడు బైబిల్లో అంటే, భ్రమపరచు ఆత్మ. అంటే ఇది జరిగిపోతుంది అన్నట్టుగా ఏం చేస్తాడు వాడు? అలా చూపిస్తాడు. అది భ్రమపరచు ఆత్మ. మీకు కూడా ఆశలు చూపించడం ప్రారంభిస్తాడు. ఎన్ని ఆశలు కలుగుతాయంటే, అక్కడికి వెళ్తే బాగుందంట, నేను కూడా వెళ్తే బాగుండును అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే బాగున్నారంట, నేను కూడా బాగుంటాను అనిపిస్తాడు. వీడు అదే చెప్తున్నాడు ఇప్పుడు. వాళ్ళందరూ ఏమయ్యారు? నువ్వు నమ్ముకున్నాడు కూడా ఏమీ చేయలేడని లెటర్ రాసి పంపించాడు. అమ్మా వింటున్నారు తల్లులారా? లెటర్ రాసి పంపిస్తే మనం ఏం చేస్తాం? అయ్య బాబోయ్ ఉత్తరం వచ్చింది, అమ్మోయ్ బాబోయ్ అని గుండ్లు బాతుకుని ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? మాట్లాడరేంటి బాబు ఇలాగైపోతారు. అలాగే లెటర్ వచ్చింది అనుకోండి మన దగ్గరికి, ఏం చేస్తాం? ఇంకా అసలు మనసులో ఉంటామా? రకరకాల అయిపోతాం. కానీ హిజ్కియా ఏం చేశాడు చూడండి. 19 అధ్యాయం 15 వచనం, 19-15 చూడండి ఏం చేశాడు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఇటు చూడండి ఏం చేశాడంట. లెటర్ రాసి పంపించాడు. వాళ్ళేమయ్యారు వీళ్ళేమయ్యారు, నువ్వు కూడా అంతే ఇరగదీసేస్తామన్నాడు. ఈ లెటర్ బాగా చదువుకుని ఏం చేశాడంట, దేవుని మందిరంలో తీసుకెళ్ళి దాన్ని విప్పి దాన్ని పరచి అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా ఇదిగో లెటర్ పంపించాడు, రకరకాలుగా వాడు చేశాడు అని చెప్తా ఒక అద్భుతమైన మాటలు అక్కడ రాస్తాడండి. ఈ హిజ్కియా మాట్లాడతాడు, చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. చూడండి ఒక మాట, అది 16 వచనం. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కళ్ళు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలను చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే. ఏమంటున్నాడు? వాళ్ళ దేవతలను పాడు చేశారు, అగ్నిలో వేశాడు, అది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారి నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవాని అని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మును రక్షింపు. వాళ్ళు అలా చేశారంటే నిజమే. కారణం ఏంటంటే అవి దేవుళ్ళు కావు గని, నువ్వు నిజమైన దేవుడివి కదా నాయన. అది ఆధారపడడం అంటే, అది నమ్మడం అంటే, ఆయనని హత్తుకోవడం అంటే, ఆనుకోవడం అంటే అదన్నమాట. ఎవరేం చెప్పినా మనం ఎవరైపు చూడాలి ఇప్పుడు. కానీ ఇటు నుంచి ఒకడు వస్తాడు, ఇందులో కొన్ని పడేస్తాడు, ఇటు నుంచి ఒకడు వస్తాడు, కొన్ని పడేస్తాడు, ఎదురుగుండా ఒకడు వస్తాడు, కొన్ని పడేస్తాడు, వెనకాల నుంచి వస్తాడు, వాడు కొన్ని పడేస్తాడు. ఇవన్నీ బుర్రకెక్కించుకొని మనం ఎవరిని తోసేస్తాం? బయటికి ప్రభువుని గెట్టేస్తాం. అందుకనే మనం చేసింది ఏ ప్రార్థన అయినా కూడా ఎక్కడికి వెళ్దు చెప్పండి, ఎక్కడికి వెళ్దు? ప్రభు సన్నిధికి చేరదు. ఎందుకు అని అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచ్చిన భాగాలు చదువుతున్నాను. 3 వచ్చిన భాగాలు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మీ భోగేచ్ఛలు అంటున్నాడు. అంటే అవన్నీ గూడు కట్టుకున్నాయి లోపల. కాబట్టి నరహత్య చేస్తారు, మత్సరపడతారు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేస్తారు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమియో అమ్మా అన్నీ దొరుకుతాయనుంది అక్కడ. మీకేమియో
దొరకదు. ఎందుకు? మీరు అడిగినను అమ్మా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేదియో దొరకట్లేదు. మన ప్రార్థనకు జవాబు రావట్లేదు. కారణం ఏంటి? దేనికోసం అడుగుతున్నట్టు మనం? మీ భోగేచ్ఛల కొరకు, దురుద్దేశముతో మీ భోగముల కొరకు మీరు అడుగుతున్నారు. కాబట్టి మీరు ప్రార్థించింది దేవునికి అంగీకారము కావటం లేదు. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేసావు అనుకో, ఇదిగో నాయన, మరి నీకు ఇది ఇస్తాను. దాని అర్థం ఏంటి? దేవుడు అది కోరుకుంటున్నాడా? నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీ కొరకు బ్రతుకుతాననే పరిస్థితులు కావాలి. నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటాను ప్రభువా అని కావాలి. కానీ మనం ఏమంటాం? నువ్వు నాకు సహాయం చేస్తే నీకు ఇది ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఈ పని చేసి పెట్టు, ఇవ్వరు, ఈ 10 రూపాయలు కొనుక్కోరేమన్నా అంటాం కదా పిల్లలతోటి. అలాగుందన్నమాట. మన భోగముల నిమిత్తం మనం ఏది అడిగినా ప్రభు సన్నిధికి అది చేరదు. దేవుని కొరకు చక్కగా బ్రతకాలి. హిజ్కియా నిలబడినట్టుగా నిలబడాలి. ముగిస్తున్నాను. హిజ్కియా తర్వాత ఆ యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంచుమించుగా 1,00,000 పైనే అక్కడ కొంతమంది అందరిని చంపేశాడు దేవదూతను పంపించి. చూడండి, ఆ మాట చూపిస్తూ ముగిస్తాను, టైం అయిపోయింది. 1,00,000 పైన చంపేశాడండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం చదువుదాం ఫస్ట్. నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలు నాకు తెలిసే. ఎవడు ఈ రంకెలేసేవాడు? రబ్సాకే ఎవరు? అష్షూరు రాజైన సన్హెరీబ్ మనిషి. అష్షూరు రాజైన సన్హెరీబ్ మనిషి. అసలు యజమాని బానే ఉన్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. ఎవడు అంటే రబ్సాకే. అప్పుడు దేవుడు అంటాడనమాట, నువ్వు కూర్చుండుట, బయలు వెలుట, లోపలికి వచ్చుట, నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి. ఇప్పుడు ఈ రంకెలు వేసాడంటే ఈ రంకెలన్నీ ఎవరు గుర్తిస్తాయి? వాళ్ళ యజమాని గుర్తిస్తాయరావా? కాబట్టి వీడేసినట్టు కాదు, ఆయన సెట్టే కదా. ఇంకా అంటున్నాడు, నా మీద నీవు వేయు రంకెలు, నీవు చేసిన కలహం నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గమున నిన్ను, ఒరే నీకు గాలం వేస్తాను రా, నీ ముక్కుకు తగిలిస్తాను రా, నీ నోటికి కళ్ళెం వేస్తాను రా అంటాడు. దేవుడు చెప్పిన మాటలు. ఓ భూమని మనం అరగక్కల్లా, ఆయన చిన్న తాళం వేస్తే సరిపోతుంది. ఎలా నమ్ముతామండి దేవుణ్ణి? ఎక్కడ ఉంటున్నాం? ఎంత అలా నమ్ముకోగలుగుతున్నాం? ఆయనకి దగ్గరగా ఎలా బ్రతకగలుగుతున్నాం? ఆలోచనే లేదు మనకి. ఆ కింద అంటది చూడండి ఇక్కడ 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతము చేశాను. ఒక్క దేవదూతను పంపించి ఎంతమందిని చంపాడు? 1,85,000 మందిని చంపేశాడు ఒక్క దేవదూతను పంపించి. అంత బలవంతుడైన దేవుడు నీకు సాయం చేయలేడా? అని మనకి హెల్ప్ చేయడా? వదిలిపెట్టేస్తాడా మనల్ని? భయపెట్టేస్తాడా మనల్ని? వదిలిపెట్టేస్తాడా? తోడుగా ఉండడా? మరి హిజ్కియా ఏమైనా తొందరపడ్డా? కంగారు పడ్డా? చూడ్డా ఆయన? నువ్వు వేసిన రంకెలు అన్నాడా? నువ్వు లోపలికి రావడం, బయటికి వెళ్ళడం, నువ్వు వేసిన రంకెలు నాకు తెలిసే. ఈడెక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు? వాడేసిన రంకెలే చూస్తే నువ్వు తెలుస్తుంది తెలదా? మనం ఎవరికి తెలదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క కృప ఎంత చక్కగా ఉంది. అందుకే ఏం చేశాడు? ఆ రాత్రే దేవదూతను పంపించి ఏం చేశాడు? 1,85,000 మందిని హతము చేశాడంట. నీ పక్షాన నా పక్షాన దేవుడు తోడుగా ఉంటాడు. అందుకనే మన ఆశ ఎవరి మీద ఉండాలి? ఆనందకరమైన దేశం పరలోకం అయితే ఆ పరలోకానికే వన్ని తెచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందమైన దేశములో అందమైన మన ప్రభు ఉండగా మన చూపు ఆయన మీద ఉంటే ఎంత అద్భుతం. అది ఆశ. ఆ నిరీక్షణతో మనం బతికేయాలి. అందుకే హిజ్కియా ఎన్ని కేకలేసినా, ఎన్ని రంకెలేసినా మౌనంగా ఉన్నాడు. వాడు ఏమన్నా మీరు మాట్లాడకండి అన్నాడు. దగ్గరికి తీసుకొచ్చాడు, అందరినీ ప్రవక్త దగ్గర పంపించాడు, ప్రార్థన చేయమన్నాడు. దేవుడు జవాబునిచ్చాడు. తర్వాత మరలా లెటర్ ఇస్తే వాడు ఆ లెటర్ తీసుకుని చదివి మరలా దేవుని సన్నిధిలో పెట్టి మరలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు జవాబునిచ్చాడు. వాడు వచ్చిన దారినే వాడిని పంపించేశాడు. అంతేకాదు 1,85,000 మందిని కూడా లేపేశాడు. ఆయన భయంకరుడు, ఆయన దహించు అగ్ని, ఆయన ప్రేమ కలిగిన వాడే కానీ దహించే అగ్ని కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సహాయం చేసేవాడు ఆయన. మనకు సహాయం చేస్తే ఎవడు కాదంటాడు చెప్పండి? ఎవడు కాదంటాడు? మరి రంకెలని ఏమైపోయినాయి? 1,85,000 మంది పోయారా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట ప్రార్థించడం కూడా మనం నేర్చుకోవాలి.